ఎన్ని ఆ హుక్ స్టెప్‌కి ముందు సార్ నేను మాస్టరు ఆ స్టేజ్ మీద సెట్‌లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్‌తో. కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్, హుక్ స్టెప్, హుక్ స్టెప్, హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఇక దూరం నుంచి చూస్తున్నారు సారు. చూసారు. వచ్చి దానికి పైకొచ్చారు. ఏదో శంకరాద్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా ఇట్లా ఇట్లేదో అలాగే హుక్ చేద్దాం స్టెప్ ఏదో అంటారు. అంటున్నారు. అనంగానే అసలు మాకేం చెప్పలా. రోల్ చేయండి కెమెరా అన్నారు. అని అప్పటికప్పుడు చేశారు. హుక్ స్టెప్ ఇది కాదు. ఇది కాదు ఇది చేసి అది అది కాదు. కాదు. అని ఆ టైమింగ్ అది అనుకున్నా, ఆ టైంకి వెళ్ళిపోయి నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి జనాలకి అది చెప్పి అది కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి అసలు మొత్తం క్లాప్స్ అంటే కొట్టేసారు. టేక్ వన్ అది టేక్ వన్ మళ్ళీ ఇంకో టేక్ లేదు కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ. అది చేసేసరికి నిజం చాలా ఇది. నేను దూరం చూస్తున్నాను, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని. ఇది మాత్రం నీట్ గా చేసిస్తారు. హుక్ స్టెప్ మాత్రం ఏం చేద్దాం ఏదో ఆడు పులి ఆడటం అంటాం అలాంటి కూతు డాన్సర్ వేస్తారు. ఇది కాదు, మనకున్న హుక్ స్టెప్స్ ఏంటి అన్ని గుర్తించుకుని అది వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది. అది చేయగానే ఇక చాలు. ఇందులో ఇది ఉంది కదా, మన ఆడ ఫారెస్ట్లో నేను కుక్క పిల్ల కోసం ఎత్తుకుతూ వెళ్తుంటాను. మనకి వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షాట్ వేసుకుంటానండి. అందరూ కొంచెం టెన్షన్ పడతారు. అటు మీరు ఇందువదన కుందరదన అనేసి అని వావ్ అనండి. ఇప్పుడు అదేంటి ఇర్రెలవెంట్గా సంబంధం లేకుండా అదేంటే అయ్యో లేదండి చాలా చాలా మంచి ఇదండి అని. ఏం మంచిదండి అది నాకు అర్థం కావట్లేదు. దానికి దీనికి ఏం సంబంధం మీకు తెలీదు. అది బయట చాలా మీమ్స్ అవునా అంటున్నాను నేను, నాకు నిజంగా తెలీదు అనేసరికి అవును చాలా ఇది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదో మీమ్స్ చేశారు, ఆ మీమ్స్కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురొచ్చేసేయండి అంటూ ఏదో చెప్పుకుంటే వావ్ సార్ మీరు అలా వావ్ అన్నారు. మనకి సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ వచ్చేసింది సార్. వావ్ కానీ నీ ఎనర్జీగా నువ్వు కానీ అంత ఇంత కాదయ్యా. అంటే నువ్వేమనుకున్నావు అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా, కన్విన్స్ చేస్తావా, ఏం చేస్తావో తెలీదు. వెంకీ మీరు పాడారు ఇందులో మన సంక్రాంతికి వస్తున్నాలో పడేసరికి సరే బాగుంది అంటే మీకు ఎదురు తాళజ్ఞానం ఉందేమని. నాకు బాడీకి తాళజ్ఞానం ఉంది కానీ వాయిస్ తాళజ్ఞానం లేదు. నేను ఖచ్చితంగా పాడినాయి అంటే లేదు పాడండి అన్నాడు. అదంటే ఎక్కువ లెంగ్త్ చాలా షార్ట్ లెంగ్త్ పాడండి అని. దానికంటూ తను సీన్ను క్రియేట్ చేసి ఆ మామగారి చేత పాట పాడించి దాని కౌంటర్ ఇమ్మీడియట్లీ నా చేత పాడించి చేయటం అనేది నువ్వు దుస్సాహసం కానీ సఫలీకృతం అయ్యో. పాడటం కష్టం అండి. కానీ రాబట్టుకున్నాడు. అది విన్న తర్వాత ఓహో మనలో ఇంత తాళజ్ఞానం ఉందా అనుకున్నాను నేను. వండర్ఫుల్. అది కూడా ఎంజాయ్ చేస్తాను.